అందరికీ నమస్కారం. హసుధీర ఛానల్కి స్వాగతం. శ్రీరామ నవమి. శ్రీరాములు వారు చైత్రశుద్ధ నవమి పునర్వసి నక్షత్రంలో కర్కట లగ్నంలో సరిగ్గా అభిజిత్ లగ్నంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో స్వామివారు జన్మించారు కనుక శ్రీరామనవమిని జరుపుకుంటాము. అంతేకాకుండా ఇదే రోజున సీతారాముల వారి కళ్యాణం కూడా మనం జరుపుకుంటాం. 2025 సంవత్సరం నవమి తిథి ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 నుండి ఏప్రిల్ 6 ఆదివారం సాయంత్రం 7:22 గంటల వరకు ఉంది. శుభముహూర్తం అంటే మనం పూజ చేసుకోవడానికి టైమింగ్స్ వచ్చి ఏప్రిల్ 6 ఉదయం 11:08 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు మంచి గడియలండి. ఆ టైంలో మనం పూజ చేసుకోవచ్చు. ఇక ఆదివారం నాడు పండుగ రావడం మరో విశేషం. సూర్యవంశానికి చెందిన ఇక్ష్వాకు రాజుల వంశంలో జన్మించిన వారే శ్రీరాముల వారు. వారి కులదైవం శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి. అందుకని స్వామివారి అనుగ్రహం కోసం ఈరోజు ప్రత్యేకంగా సూర్యుడిని పూజించడం వల్ల ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు శ్రీరామ నామస్మరణ చాలా మంచిది. శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ తారక మంత్రాన్ని 3 సార్లు చదివితే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యం వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆందోళన ఒత్తిడి తగ్గుతుంది. ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. అంతేకాదండి, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత పిల్లల్లో బాగా పెరుగుతుంది. నేను ఇక్కడ 9 తమలపాకులు తీసుకొని ఇలా శ్రీరామనామం రాస్తున్నాను. తమలపాకులు హనుమంతుల వారికి ప్రీతికరం. శ్రీరాములు వారు ఉన్న చోట హనుమంతుల వారు ఖచ్చితంగా ఉంటారు. శ్రీరామనవమి నాడు శ్రీరాముల వారికి తులసి మాల వేసి పూజించాలి. అందుకని నేను మాలను తయారు చేస్తున్నాను. తరువాత స్వామివారి ప్రసాదం కోసం వడపప్పు పానకాన్ని ఇలా తయారు చేసుకున్నాను. ముందుగా వడపప్పుని నానబెట్టుకోవాలి. ఈలోగా పానకం కోసం నీళ్లు, బెల్లం, ఏలకల పొడి ఇంకా తులసి ఆకులు వేసి పానకం తయారు చేసుకున్నాను. తర్వాత నానబెట్టుకున్న పప్పులో నీళ్లు తీసేసి అందులో కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి ఇంకా మామిడికాయ సన్నగా తరుపుకొని దాన్ని కలుపుకోవాలి. ఇలా ప్రసాదాలను చేసి నేను పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్వామివారికి నేను ఇలా అలంకరించుకున్నాను. తో రాసుకున్న శ్రీరామ ఆకుల్ని నేను పళ్ళెంగా చేసుకొని ఇలా 3 పిండి దీపాలని పెట్టాను. మనము 2, 3, 5, 7, 9 ఇలా మనకు నచ్చిన సంఖ్యల్లో దీపాలని పెట్టచ్చు. ఈ పిండి దీపాలు ఎలా చేసుకోవాలి అనేది వీడియో లింక్ ఐకార్డ్లో ఇస్తున్నాను, చూడండి. తరువాత స్వామివారి ముందు ఇలా పూలతో అలంకరించి పండ్లని నైవేద్యంగా పెట్టాను. 3 ఆకులను పళ్ళెంగాను మరో 6 ఆకులను ఇలా స్వామివారికి అలంకరణలో నేను వాడుకున్నాను. వాటితో పాటు పూలతో కూడా అలంకరణ చేశాను. స్వామివారికి తులసి మాలని ఇలా వేశాను. పూజలో ఖచ్చితంగా అక్షితలను పెట్టుకోండి. ఎందుకంటే ఇది స్వామివారి కళ్యాణం అయినాక మనము ఎవరైతే పెళ్లి కాని వారు ఉంటారో వాళ్ళు వేసుకుంటే త్వరగా పెళ్ళవుతుంది. అలాగనే కాదు, ఇంకా ఉద్యోగం కావాలన్నా బయట ఎక్కడైనా వెళ్తున్న పనిపైన ఈ అక్షతలు వేసుకొని వెళ్ళడం వల్ల పనులు విజయవంతంగా పూర్తవుతాయి. తరువాత స్వామివారికి దీపాలను వెలిగించి పూజ ప్రారంభించాము. పిండి దీపాలే ఎందుకంటే శ్రీరాములు వారు విష్ణు స్వరూపమే. ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో పూజ ప్రసిద్ధి కనుక రాముల వారికి కూడా ఈరోజు పిండి దీపాలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల మన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని నమ్మకం. పూజ అనంతరం ఈ పిండి దీపాలని ఆవులకు పెడితే మంచి జరుగుతుంది. మరి ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం కలిగినవాడు, గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యమే పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రం కలిగినవాడు, అన్ని ప్రాణులను మంచి కోరుకునేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఇంకా ధైర్యవంతుడు, క్రోధం లేనివాడు, తేజస్సు కలిగినవాడు, అసూయ లేనివాడు, అవసరమైనప్పుడే కోపాన్ని తెచ్చుకోగలిగినవాడైన ఆ శ్రీరాముడి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. నమస్కారం.